హాయ్ అండి. వెల్కమ్ టు జేబీజే టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి నేనైతే చాలా బాగున్నాను. నేను లాస్ట్ పెట్టిన వీడియో మీరందరూ కూడా చాలా ఆదరించారు. నాకు చాలా ఆనందం అనిపించింది. సో ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. ఇదేంటి అని అంటే మొన్న రోష్ హషానా వీడియో పెట్టాను కదా. సో రోష్ హషానా 7వ నెల మొదటి దినాన జరిగితే యోమ్ కిపూర్ పండగ 7వ నెల 10వ దినాన జరుగుతుందన్నమాట. సో ఆ పండుగ డీటెయిల్స్ మీకు చెప్పేస్తాను, క్లియర్గా చూసేయండి. ఇదైతే మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే లేవికాండం 23వ అధ్యాయం చూస్తే అక్కడ 26 నుంచి 32 వరకు కూడా దేవుడు మోషేకి చెప్తాడనమాట. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినమున పాపము నిమిత్తమైన ప్రాయచిత్తార్థ దినము, అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. అయితే ఇక్కడ ఏమంటాడనంటే మీరందరూ కూడా పరిశుద్ధంగా కూడాలి, ప్రాయచిత్త దినంగా మీరు దీన్ని ఆచరించాలి అని చెప్తాడనమాట. అందుకని వీళ్ళెంత నిష్టగా చేస్తారంటే నిజంగా చెప్తున్నాను. 5 కల్లా అంటే చెప్పాను కదా, నేను చాలా వీడియోస్లో చెప్తూ వచ్చాను మీకు. ఏంటి అని అంటే వీళ్ళ డే అనేది ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది 5కి. సో సన్సెట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సన్సెట్ అవ్వక ముందే వీళ్ళు భోంచేసేస్తారు. మొత్తం ఏం తినాలనుకుంటున్నారు అవన్నీ కూడా ఫుల్గా తినేసి సమాజ మందిరానికి వెళ్ళిపోతారనమాట. నైట్ 5:30, 6కి అలా వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత 8:30 వరకు కూడా ప్రేయర్ చేస్తారనమాట ఫుల్గా సమాజ మందిరంలో. ఇదే సమాజ మందిరం. యాక్చువల్గా అయితే నేను అసలు ఫోన్ ముట్టుకోకూడదు అక్కడ, కానీ మీకు చూపించాలన్న ఒక్క ఇంటెన్షన్తో మాత్రమే నేను వీడియో తీశాను. చాలా రిస్క్ చేసి తీసినట్లే లెక్క. వాళ్ళు చూసారంటే నన్ను గట్టిగా తిడుదురు, కానీ మీకు అందరికీ కూడా తెలియాలి కదా, అందుకని చెప్పి నేను తీశాను అనమాట. సమాజ మందిరానికి వెళ్ళి ప్రేయర్ చేస్తారు ఫుల్గా, ప్రార్థనలు చేసి. వీళ్ళకి ఈ దినం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత అలాంటి వాళ్ళు అయినా సరే ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఫాస్టింగ్ చేస్తారు, అంత బాగా ఉంటారనమాట. సో వెళ్ళిపోయిన తర్వాత 8:30కి ప్రేయర్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఏం చేస్తారనంటే వీళ్ళందరూ మొత్తం రోడ్లన్నీ ఖాళీ ఉంటాయి కదా, ఎందుకంటే ఒక్క వెహికల్ కూడా తిరగదు. షబ్బాత్కి అంటారు, కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. కాబట్టి వెహికల్స్ అనేవి నార్మల్గానే తిరుగుతాయి, ఇంకా అరబ్ వాళ్ళ వెహికల్స్ తిరుగుతాయి. కానీ ఈ దినాన్ని అయితే మట్టుకు అసలు అలౌ చెయ్యరు. కంపల్సరీగా అసలు ఎవ్వరు కూడా రోడ్డు మీదకి వెహికల్ తీసుకురాకూడదు, ఏదైనా అర్జెంట్ అయితే తప్ప. అంటే చాలా సీరియస్ కండిషన్స్ ఉంటాయి కదా, అలాంటి టైంలో తప్ప ఇంక వేరేగా అయితే తీసుకురాకూడదు. అందుకే అంబులెన్స్లు అయితే తిరుగుతాయి ఒకవేళ అర్జెంట్ అయితే కనుక. ఇంకొకటి వచ్చేసి పోలీస్ వెహికల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్స్ అయితే అస్సలు బాగోవు కదా. అందుకని చెప్పి ఎక్కడికక్కడ పోలీస్ వాళ్ళు అయితే రోడ్డు మీద తిరుగుతూ ఉంటారనమాట. చూస్తూ ఉన్నారు కదా, చిన్న పిల్లలు కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే, అంటే రోడ్డు ఖాళీగా ఉంటుంది కదా, మెయిన్ రోడ్డు మీదే సైకిల్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. చిన్నపిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉంటారనమాట. నైట్ వాళ్ళు అలసిపోయేంత వరకు కూడా తిరుగుతూనే ఉంటారు ఇలాగా. అయితే ఈ పండగ గురించి చెప్పాలి అని అంటే దేవుడు వీళ్ళకి చెప్పిన ప్రతిదీ కూడా ఎంత శ్రద్ధగా పాటిస్తారన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు స్టార్ట్ అయితే నైట్ చెప్పాను కదా 8:30 వరకు ఉంటారు, అయిపోయిద్ది. ఇంటికి వెళ్ళిపోయి పడుకున్న తర్వాత మరలా మార్నింగ్ 6:30కి సమాజ మందిరంలో ఉంటారనమాట. 6:30 నుంచి మరలా 4కి అంటే ఈవినింగ్ 4కి అలా మేబీ రెస్ట్ ఇస్తే ఇస్తారు, లేదంటే లేదు. మరలా సన్సెట్ వరకు కూడా బెతకనేసేత అంటే సమాజ మందిరంలోనే ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఎంత అలాగనంటే ప్రాయశ్చిత్తపడుతూ దేవుని క్షమాపణలు అడుగుతూ, చేసిన ప్రతి దాని నిమిత్తం దేవుని దగ్గర క్షమాపణలు అడుగుతూ ప్రేయర్ చేస్తారు. ఇంకొకటి ఏంటనంటే యోనా గ్రంథం అనేది చదువుతారనమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. యోనా గ్రంథం ఎందుకు చదువుతారు అని నేను అడిగాను వీళ్ళని. అడిగితే వీళ్ళు ఏం చెప్పారనంటే యోనా కూడా పశ్చాత్తాపడ్డాడు కదా తను చేసిన తప్పును తెలుసుకొని, సో మేము కూడా అలాగే పశ్చాత్తాపడాలి అని చెప్పేసి మిగిలాత్ యోనా అంటారు. సో దాన్ని చదువుతారనమాట ఇక్కడ. ఆ డే అంతా కూడా చదువుతారు. మొత్తం వీళ్ళకి స్పెషల్ ప్రేయర్ ఉంటుంది దానికోసం. రావు ఉంటాడనమాట. రావు అంటే యాజకుడు వెళ్ళి సమాజ మందిరంలోకి ప్రత్యేకమైన ప్లేస్ ఉంటుంది కదా, అతి పరిశుద్ధమైన స్థలం, దాన్ని ఓపెన్ చేస్తారు. దాంట్లో తోరహ గ్రంథం ఉంటుంది, అంటే ఈ 5 కాండాల పుస్తకం ఏదైతే ఉందో అది ఉంటుంది అనమాట. దాన్ని ఓపెన్ చేసి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా చూపించి దాన్ని చదివి కూడా వినిపిస్తూ ఉంటారు. అయితే చూడండి ఎంతమంది ఉన్నారు రోడ్డు మీద. వీళ్ళందరూ కూడా యూదులే అనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తారు నైట్. పోలీసులు ఎందుకు ఉన్నారని అంటే చెప్పాను కదా, సిచ్యువేషన్స్ బాగోవు ఇక్కడ. ఏమో ఏ టైం నుంచి
టెర్రరిస్టులు వస్తారో వాళ్ళు అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఎక్కడికక్కడ ఫుల్ సెక్యూరిటీ మెయింటైన్ చేస్తారనమాట. ఇక్కడైతే ఒక అబ్బాయి కొంచెం ఎక్కువ చేశాడు, తను యూదుడు కాదు. అందుకని చెప్పి పోలీసులు వచ్చి వెంటనే తన్ని అడ్డుకొని అడుగుతూ ఉన్నారు, ఏం చేసావు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి. సో అంత స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసుకుంటారు వీళ్ళు. చూడండి చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారో రోడ్డు మీద. నైట్ అనమాట, ఇది నైట్ టైము, సమాజ్ మందిరం నుంచి వచ్చేసిన తర్వాత. ఇంక ఇలా తిరిగి వెళ్ళి పడుకుంటారు. మార్నింగ్ చెప్పాను కదా 6:30 నుంచి ఇంకా కంటిన్యూస్గా సమాజ్ మందిరంలోనే ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. చాలా ప్రత్యేకంగా చూస్తారు యోమ్ కిపూర్ అనేది, చాలా భయపడతారు కూడా. అంటే ఆల్మోస్ట్ 26 అవర్స్. అదిగో చెప్పాను కదా తోరహ్ అంటే అది తను పట్టుకొని వస్తున్నాడు కదా, అదనమాట. సో 26 గంటలు ఫాస్టింగ్ అనేది ఉంటారు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. మధ్యలో ఆ టోపీ పెట్టుకొని ఉన్నారు కదా ఒక అతని యాజకుడు అనమాట, లేవీయుడు. అతనే ఈ ప్రార్థనా కార్యక్రమం అంతా కూడా నడిపిస్తారు. మీకు వీడియో చూస్తూ ఉంటే అర్థమవుతుంది, నేను పెడతా ఉన్నాను చూడండి. అంటే మార్నింగ్ స్టార్ట్ చేసిన వీడియో నేను ఈవినింగ్ నైట్ వరకు కూడా ఎలా జరిగింది ఏంటి అన్నది ప్రతిదీ కూడా నేను పెట్టుకుంటూ వచ్చాను. ఇదైతే ఓన్లీ బాయ్సే కనిపిస్తున్నారు కదా ఈ రూమ్లో. అటు సైడు ఇంకో చిన్న రూమ్ ఉంటుంది, అక్కడ ఆడవాళ్ళు కూడా కూర్చుని ప్రేయర్ చేసుకుంటారు. ఆ రూమ్లో కూర్చోలేమని అనుకున్న వాళ్ళు ఇలా బయట కూర్చుని ప్రేయర్ చేస్తారనమాట. ఏదేమైనా సమాజ్ మందిరం దగ్గరే ఉండి ప్రార్థనలు అనేవి జరుగుతూ ఉంటాయి ఆ రోజంతా కూడా. తెల్ల బట్టలు వేసుకుంటారు, అంటే తమను తాము చాలా దుఃఖపరుచుకుంటారు దేవుని ఎదుట. అంటాడు కదా దేవుడు, మీరు ఆ దినాన్న ఏ పని కూడా చేయకూడదు, ఒకవేళ చేస్తే వాళ్ళని ప్రజల్లో ఉండకుండా నాశనం చేస్తానని చెప్పి. అందుకే ఏమీ ఓపెన్లో ఉండవు అన్నమాట ఆ రోజున. అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలము మొదలుకొని, అంటే చెప్పాను కదా 10వ రోజు వచ్చింది అని అంటే స్టార్టింగ్ ఎప్పుడైతుంది, సన్సెట్. సో 9వ తారీఖు, 9వ రోజు సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరించాలి అని చెప్పి ఇంత క్లియర్గా చెప్పాడు. కాబట్టి దేవుడు వీళ్ళు కూడా అంతే క్లియర్గా పాటిస్తారనమాట. చూసారా, మార్నింగ్ స్టార్ట్ చేసిన వీడియో చూడండి, ఈవినింగ్ అవుతుంది, ఈవినింగ్ తర్వాత నైట్ అవుతుంది.
అయినా సరే ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. ఎంత ఓపికగా ఉంటారంటే నిజంగా చాలా అంటే చాలా ఓపికగా ఉండి ప్రేయర్లు చేస్తారనమాట. దేవుని ఎదుట పశ్చాత్తాపడతారు మెయిన్. మేము చేసిన ప్రతి తప్పిదాల నుంచి మమ్మల్ని విడిపించు అని చెప్పేసి వేడుకుంటారనమాట. అయితే ఈ నైట్ వరకు అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 7:30 అలా అవుతుంది అనుకుంటా, సన్సెట్ అయ్యేటప్పటికి. సో ఆ 7:30 లోపు రావు ఏం చేస్తాడనంటే షొఫార్ అంటే కొమ్ము ఊదుతాడు. అది అయిపోయింది, ప్రేయర్ అంతా కూడా అయిపోయింది అని అనిపించుకున్నప్పుడు ఆ కొమ్ము నాదం వినిపిస్తే అర్థం ఏంటి అని అంటే ఫాస్టింగ్ ఇక్కడితో అయిపోయింది అని అర్థం. సో అందరూ కూడా హతిమా తొవ్వా హతిమా తొవ్వా అని చెప్పుకుంటారు. నేను ఆ షుఫార్ కూడా మీకు వినిపిస్తాను, వినండి ఎంత స్పష్టంగా ఉంటుందో. ఇంకా కొమ్ము ఊదడం అయిపోయిన వెంటనే డోర్స్ క్లోజ్ చేసేస్తున్నారు చూడండి లోపల. అది అతి పరిశుద్ధ స్థలం అనమాట. ఆ డోర్స్ క్లోజ్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళే ముందు ఏం చేస్తారనంటే బయటకు వచ్చి చందమామను చూసి ప్రేయర్ చేస్తారు. దీన్ని కిదుష్ లవనా అని చెప్తారనమాట. ఎందుకు చందమామ వైపు చూసి ప్రేయర్ చేస్తారని నేను అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే దేవుని యొక్క సృష్టి ఎంత అద్భుతమైనది అని గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేసి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతారనమాట. అయితే ఇది ఓన్లీ యోమ్ కిప్పుర్ రోజున మాత్రమే కాదు, ఇంకా ప్రతి నెల కూడా చేస్తారంట. ప్రతి నెల చందమామ కనిపిస్తుంది కదా ఫుల్గా. సో అప్పటి నుంచి అది కనిపించిన 3 రోజుల నుంచి 14 రోజుల లోపు ఖచ్చితంగా ఈ ప్రేయర్ అన్నది చేసుకుంటారనమాట. దీన్ని కిదుష్ లవనా అంటారు. చూడండి అది ఏదైతే నేను ఫుల్గా పెట్టాను ఎలా ప్రేయర్ చేస్తారు ఏంటి అన్నది. ఈ లోపు ఏం చేస్తారని అంటే ఇంకా అయిపోయింది కదా షొఫార్ ఊదిన వెంటనే ఫాస్టింగ్ అయిపోయినట్టు. ఎవరైనా తాగే వాళ్ళు ఉంటే తాగుతారని డ్రింకులు చాక్లెట్లు ఇలాంటివి ఇస్తారన్నమాట. משפטי הזמן ויצדק ויחדיו הנחמת משם ומפזרה ולוקחים מתרשנו בצופים גם עבדך נצר בהם תמים ונצרות נותני והמזדים חסרו רבך הנקשרו ביזיתם וכן כמי שמר מן הרצון ויפים ולא לפניך דומי תשובני טובים בעולם הזה וגואלים לעולם הבא וכל קרני רשעים הגתך תאומם לקרנות צדיק הללויה הללו את אדוני מן השמיים הללו ברובים הללו כל מלאכיו הללו כל צבאיו הללו שמש וערב הללו כל פוריו הללו שמי השמיים והמים אשר על השמיים והללו על שם אדוני יוזרם נמאו ויעמידם לעולם חוב נתן ולא יבוא לשמך מעשה אצבעותיך וירח מורך ומם אשר כוננת אדוני אדוננו מעל שמך בכל הארץ ברוך אתה אדוני אלוהינו מלך העולם אשר במאמרו ברא שחיים וברוח פיו כל צבאיו חוק וזמן נתן להם שלשנו את תפקידם נשים אסור לעשות רצון קונם פועל אמת שגאולתו אמת וללבנה אמר שתתחייב
מחדש, עטרת תפארת ושפת, שכבוד מלכותו ברוך אתה אדוני, מחדש חודשים, סימן טוב לכל ישראל, סימן טוב לכל ישראל, סימן טוב לכל ישראל, ברוך יוצרך, ברוך עושך, ברוך קונך, ברוך כשם שאנחנו מרקדים כנגדם, ואין אנחנו יכולים להיגבר, כך ימרקדו אחרים כנגדנו להזיקנו, לא יכללו בנו ולא ישלטו בנו, ולא יקדשו השם, לא בגופנו ובמנהינו ולא אלו כל השנים לשגעים ושניים כלל ועיקר, תיפול עליהם ואבן יתמוס לרועך וגוד ופחד למתן תיפול וסימן טוב נרול ישראל, סימן טוב נרול ישראל, סימן טוב נרול ישראל, ברוך יוצרך, ברוך עושך, ברוך קונך, ברוך בורך, כשם שאנחנו מרקדים כנגדם. אז אנחנו מתגבר, כך אם ירחידו אחרי כנגדנו להזיקנו, לא יחליטו להיגבנו ולא ישלטו בנו ולא ישרו בנו שום רושם, לא בגופנו ולא בממוננו ולא כל אשר לנו ולא שומעים כי ולשניים כלל בעיקר, תיפול עליהם במטה ופחד, בגדול זרעך ידמוקה אמן, ואבן יתמו זרעך בגודל ופחד, למטה ותיפול, וסימן טוב לכל ישראל, סימן טוב לכל ישראל, סימן טוב לכל ישראל, ברוך יוצרך, ברוך עושך, ברוך קונך, ברוך בורך, כשם שאנחנו מרקדים כנגדם, ואין אנחנו יכולים להיגבר, כך אם ירחידו אחרי כי כנגדנו להזיקנו, לא יוכלו להיגבנו ולא ישלטו בנו ולא יעשו בנו שום רושם, לא בגופנו ולא בממוננו ולא כל אשר ולא יושבים כנשניים כלל בעיקר, תיפול עליהם במטה ופחד, לא זרועך ידמוקה אמן, ואבן יתמו זרעך בגודל ופחד למטה תיפול. דוד מלך ישראל חי וקיים, דוד מלך ישראל חי וקיים, דוד מלך ישראל חי וקיים, אמן אמן אמן, נצח נצח נצח, סלע סלע סלע, בהן בהן בהן, לב טהור ורעלה אלוהי ברוח חדש בקרבי, 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 לב טהור אני אבוא את ויתרי ועם אדוני עושה שמיים וארץ, ניתן למרות גדליך, אנן שומריך, אלינו אלו ולאשת שומרי ישראל, אדוני שומריך, אדוני צילך עד מינך, יומם השמש להגיעך והריח בלילה, אדוני ישמורך מכל רע, ישמור את נפשך, עושך רועך מעתה ועד עולם, הללויה, הללויה בקודשו, הללו בחיי עוזו, הללו בגבורותיו, הללו כי הוא גדלו, הללו בתן בשופר, הללו בנבט חינו, הללו בטוב מואחות, הללו במיני מחוגיו, הללו בצלצלי שמע, הללו בצלצלי תרועה, כל הנשמה הללויה, הללויה, כל הנשמה הללויה, הללויה, תענה דברי ושמעאל, ימלא לא זכו בני ישראל ולגדול בני פעם אחת בכל דוד הים מעבר ומלכך נמרנו, מעומד יתגדל קדש שמי רבה, ועמד דיברה קיבותי ועמיש מחותי ויצמח פורקני ויקרם ותשכם, חי יכול וביום יכול חי בכל בית ישראל, בגלה ובזמן קריב ואמרו אמן, שמי רבה וברכה. חיים ושמה ושם ושם בכפרה ולב ובצלה לנו כל עמו ישראל. అంతే ఇంకా ఈ కిదుష్ లవణ అయిపోయిన వెంటనే ఒకరికొకరు అదే విషెస్ చేసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వెంటనే ఈ కుకీస్ ఇంకా కాఫీలు తాగుతారనమాట. ఎందుకంటే 26 అవర్స్ ఏం ముట్టుకొని ఉండరు కదా, అందుకని చెప్పి ఈలోపు గుడ్లు బంగాళదుంపలు ఉడకబెట్టుకుంటారు, సలాడ్ చేసుకుంటారు. ఫాస్టింగ్ అయిపోయిన వెంటనే అదే తింటారనమాట. అది తిని ఇంకా రెస్ట్ తీసుకుంటారు. ఇది యోమ్ కిపూర్ ఎలా జరుగుతుంది ఏంటి అన్నది మీకు క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. మరి ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.